హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. పిల్లోల స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! పొద్దున్నే మదర్స్‌కి ప్రతిరోజు ఏం వెరైటీ చేయాలనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. అప్పట్లో మన అమ్మ వాళ్ళు మనకి పచ్చడన్నం వేసి పెట్టినా కూడా తినేసి వచ్చేవాళ్ళమండి. కానీ ఇప్పటి పిల్లోళ్ళైతే రోజుకొక వెరైటీ కావాలంటూ ఉంటారు కదా! సో, ఈ వీడియోలో అయితే వారానికి సరిపడా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అన్నీ కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా గనుక చేసి పెట్టారంటే పిల్లలు అస్సలు మిగల్చకుండా చాలా ఇష్టంగా తినేసేస్తారండి. ఇంకా లేట్ చేయకుండా యమ్మీ యమ్మీ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే వెజిటబుల్ పులావ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. దీనికోసం అయితే ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసుకోండి. ఇక్కడ నేనైతే నార్మల్ బియ్యమే తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చనమాట. బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. బియ్యాన్ని నానబెట్టుకోవటం వల్ల అన్నం అనేది మెతుకులు లేకుండా బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు పలావులోకి కావాల్సిన మసాలా చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పుదీనా, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని ఇలా కాడలతో సహా వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ కల్లా బియ్యం అయితే నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు పలావ్ చేసుకోవడం కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. అలాగే ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చండి. కాకపోతే పలావుల్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఆయిల్ ఇంకా నెయ్యి 2 కాగిన తర్వాత ఇప్పుడు అందులో బిర్యానీ దినుసులు వేసుకోండి. అంటే చెక్క, లవంగాలు, యాలకులు ఉంటే కనుక బిర్యానీ ఆకు, అలాగే షాజీరా వేసుకొని ఈ మసాలా దినుసులన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలని చీల్చుకొని వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయనైతే కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేనైతే అన్నీ 1 గ్లాస్ బియ్యం కొలతకైతే చెప్తున్నానండి. ఒకవేళ మీరు బియ్యం ఎక్కువగా తీసుకోవాలనుకుంటే కనుక అన్నీ కూడా డబల్ క్వాంటిటీ చేసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే కొద్దిగా బీన్స్ని ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఉంటే కనుక బఠానీలు వేసుకోండి. ఇక్కడ నేనైతే ఎండు బఠానీలు నానబెట్టుకొని వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే ఫ్రెష్ బఠానీలని అప్పటికప్పుడు ఒలుచుకొని వేసుకోవచ్చు అనమాట. వేసుకున్న కూరగాయలన్నింటినీ కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే పేస్ట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇలా ఇప్పుడే ఉప్పు వేసుకోవటం వల్ల వెజిటేబుల్స్ ఉప్పు పట్టి టేస్ట్ బాగుంటాయండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ మొత్తం బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకు పేస్ట్ ఫ్రై అయ్యే కొద్దీ కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుందండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో తగినంత ఎసరైతే వేసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాసు ఎసరైతే తీసుకున్నానండి. పూర్తిగా 2 గ్లాసులు ఎసరు తీసుకున్నామంటే పలావ్ కొద్దిగా మెత్తగా అనిపిస్తుందన్నమాట. సో కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే 1.25 గ్లాస్ తీసుకోండి. కుక్కర్లో కాకుండా గిన్నెలో చేసుకునే వాళ్ళైతే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల ఎసరు వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే గనుక కుక్కర్లో అయితే 1కి 1.5 గ్లాస్ వేసుకోవాలి. నార్మల్గా అయితే 1కి 1.25 గ్లాస్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎసరు వేసుకున్న తర్వాత ఎసరునైతే ఇలా బాగా తెరలనివ్వండి. ఎసరు ఇలా తెరులుతున్న టైంలో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి ఎసరులో ఉప్పు చెక్ చేసుకోండి. లంచ్ బాక్స్లలోకి పలావ్ని ప్లెయిన్గానే పెట్టిస్తాం కాబట్టి ఉప్పు కరెక్ట్గా సరిపోయేలా చూసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసారంటే
చక్కగా పలావ్ అయితే రెడీ అయిపోయి ఉంటుందండి. ఇలా రెడీ అయిపోయిన పలావ్ని ఒక 10 నిమిషాల పాటు అలాగే పక్కన వదిలేసేయండి. రైస్లో ఇంకొద్దిగా తేమ ఏమైనా ఉంటే బాగా బిగించుకుంటుందన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా వెజిటబుల్ పలావ్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. పలావ్ కొద్దిగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లలో పెట్టించామంటే పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేనైతే వేడిగానే పెడుతున్నాను, కానీ పెట్టిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టకుండా అలాగే వదిలేస్తానండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మూత పెట్టేస్తానన్నమాట. చూసారు కదండి, పలావ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఇలా ఒక్కసారి పలావ్ చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. లంచ్ బాక్స్లలోకే కాకుండా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా పలావ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఇలా నా స్టైల్లో ఒక్కసారి ఈ పలావ్ని ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుందన్నమాట. నార్మల్గా పలావులలో కొత్తిమీర పుదీనాని అలాగే వేసామంటే పక్కన ఏరేస్తూ ఉంటారు కదండి. ఇలా మిక్సీ పట్టి వేసామంటే వాళ్ళకు వేసామని కూడా తెలియదన్నమాట. ఇంకా రెండవ రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అనమాట. రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అయితే చూపించానండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. టమాటా రైస్ చేసుకోవడానికి ముందుగా బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకోవాలండి. మీరు మీ క్వాంటిటీకి తగినట్లుగా బియ్యం అయితే నానబెట్టుకోండి. ఇక్కడ నేనైతే 2 గ్లాసుల బియ్యం అయితే నానబెట్టుకుంటున్నానండి. ఇవి దాదాపుగా ఒక 1/2 కేజీ బియ్యం అయితే ఉంటాయండి. ఒక నలుగురికి అయితే ఈజీగా సరిపోతుందన్నమాట. అలాగే 1 గ్లాస్ బియ్యం తీసుకున్నామంటే ఇద్దరికి సరిపోతుందండి. సో మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి బియ్యం తీసుకోండి. బియ్యాన్ని కడిగేసి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోండి. ఈలోపు ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ఒక 4 బాగా పండిన టమాటాలని పైన ఇలా కొద్దిగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టేసి టమాటాలు ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. టమాటాలు ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనిచ్చి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ చేసుకోవడం కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యికి బదులు బటర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. నూనె నెయ్యి 2 కాగిన తర్వాత ఇప్పుడు అందులో పలావ్ దినుసులు అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక చిన్న టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మనం టమాటా ప్యూరీ చేసుకున్నా కూడా ఇలా ఒక చిన్న టమాటా వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ టమాటానైతే బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించేసుకోండి. ఇలా మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొద్దిసేపటికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయి కలర్ కూడా చేంజ్ అవుతుందండి. ఇప్పుడు అందులో మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే వేసేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కొద్దిసేపు కలుపుకుంటూ టమాటా ప్యూరీని కూడా ఆయిల్లో బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు అదే టమాటా ప్యూరీలో ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకొని టమాటా ప్యూరీని అయితే కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా, ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఈ గరం మసాలా రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే తొందరలో బిర్యానీ మసాలాను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా టమాటా ప్యూరీ మొత్తం బాగా ఉడికిపోయి ఆయిల్ మొత్తం బయటకు తేలుతున్న టైంలో ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆ టమాటా ప్యూరీలో బియ్యాన్ని అయితే మగ్గనివ్వండి. టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ చొప్పున ఎసరైతే వేసుకోవాలండి. నేను ముందు చెప్పినట్లుగానే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 1.25 గ్లాస్ అయితే వేసుకున్నానండి.
మీరు నార్మల్గా చేసుకునే పాటైతే 2 గ్లాసులు వేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా ఎసరు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఫైనల్గా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. 2 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసారంటే టేస్టీగా టమాటా బాత్ అయితే రెడీ అయిపోతుందండి. నేను ఈ వీడియోలు అన్నీ కూడా పిల్లలకు పొద్దున్నే లంచ్ బాక్సులు చేసుకునేటప్పుడే షూట్ చేసుకున్నానండి. సో కొద్దిగా హడావిడి అయిపోయిందనమాట. మా పిల్లోళ్ళు అయితే పొద్దున్నే 7:30కే వెళ్ళిపోతారండి. ఆలోపు నేను వీడియో తీసుకుంటూ ఇంకా రెసిపీ చేయడం అంటే చాలా కష్టం అనమాట. ఎంత కష్టమైనా కూడా వీడియోలు అయితే షూట్ చేశానండి. ఫైనల్గా ఎమ్మీగా టమాటా బాత్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా చేసి పెట్టి లంచ్ బాక్స్లోకి పెట్టించారంటే ఒక్క మెతుకు కూడా మిగిలించుకొని రారండి. చాలా బాగుంటుందన్నమాట. టమాటా బాత్ని ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా బాగుంటుంది, లేదంటే కొద్దిగా పెరుగు చట్నీ వేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి. పిల్లలకి ఆనియన్ వేసి పెరుగు చట్నీ పెట్టలేం కాబట్టి కొద్దిగా ప్లెయిన్ పెరుగులో ఉప్పు లైట్గా కారం వేసి కలిపేసి ఒక బాక్స్లో పెట్టించేసామంటే చాలా ఇష్టంగా తినేసి వస్తారండి. ఇంకా మూడవ రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో వెజిటేబుల్ రైస్ అన్నమాట. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా రైస్ చేసుకోవడం కోసం 2 గ్లాసుల బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా నాననివ్వండి. ఇలా బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు రైస్లోకి కావాల్సిన కొబ్బరి పాలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ మొత్తం అయితే తీసుకున్నానండి. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు వేసుకొని మొత్తాన్ని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అయితే ఇప్పుడు వడగట్టుకుందామండి. ఏదైనా ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పాలని అందులో వేసుకున్నామంటే కొబ్బరి పిప్పి మాత్రం జల్లెట్లో ఉండిపోయి పాలు మాత్రం అడుగుకు వెళ్ళిపోతాయండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్ట్రైనర్ లేకపోతే కనుక ఏదైనా పల్చటి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో పోసి గట్టిగా పిండేశారంటే కొబ్బరి పాలు అడుగున గిన్నెలోకి వెళ్ళిపోయి పైన ఇలా కొబ్బరి మాత్రమే మిగిలిపోతుందండి. అలాగే ఇలా జల్లెట్లో వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేశారంటే ఇంకా కొబ్బరి పాలు ఏమైనా ఉంటే కనుక అడుగున గిన్నెలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా చిక్కటి కొబ్బరి పాలు పోసి పలావ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొబ్బరి పాలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పలావ్ చేసుకోవడం కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద గుంట గరిటె నిండా ఆయిల్ అయితే వేసుకున్నానండి. తర్వాత అందులోనే ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలండి. పలావ్ రైస్లో నెయ్యి వేసుకుంటేనే మంచి టేస్టీగా వస్తుందన్నమాట. నూనె నెయ్యి 2 వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో పలావ్ దినుసులు అన్నీ వేసుకోండి. మీ దగ్గర ఏ పలావ్ దినుసులు ఉంటే అవన్నీ వేసేసుకోండి. పలావ్ దినుసుల్ని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని కొద్దిసేపు గరిటెతో కలుపుకుంటూ ఉల్లిపాయని లైట్గా మెత్తబడనివ్వండి. ఇలా ఉల్లిపాయ లైట్గా మెత్తబడిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న బీన్స్, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటో, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, అలాగే ఒక 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకొని వెజిటేబుల్స్ అన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా వెజిటేబుల్స్లలోనే ఉప్పు వేసుకోవటం వల్ల వెజిటేబుల్స్ సప్పగా లేకుండా ఉంటాయండి. ఇలా వెజిటేబుల్స్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో నానబెట్టుకున్న బఠానీలను వేసుకుంటున్నానండి. బఠానీలని ముందు వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను అప్పుడు వేసుకోవటం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నింటిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పచ్చి స్మెల్ పోయేంత వరకు మగ్గించుకోండి. వెజిటేబుల్స్ని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నింటినీ గరిటెతో ఇలా సపరేట్గా సైడ్కి అనుకొని అందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో పలావ్ టేస్ట్ కూడా అంతే బాగా వస్తుందండి. సో ఖచ్చితంగా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మసాలాలు అయితే మరీ ఎక్కువగా వేసుకోకండి. మసాలాలు ఎక్కువ వేసుకున్నామంటే మనకు ఆ కొబ్బరి పాల ఫ్లేవర్ అనేది అస్సలు తెలియదండి. సో మసాలాలని కొద్ది కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి. తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని దానిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న కొబ్బరి పాలనైతే వేసుకోవాలి. ఇక్కడ నాకు కొబ్బరి పాలు అయితే ఒక ముక్కాలు గ్లాస్ వరకు వచ్చాయండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలనైతే మనం మగ్గించుకుంటున్న వెజిటబుల్స్లో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు కొబ్బరి పాలల్లో వెజిటబుల్స్ని కూడా బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఇక్కడ నేను ముందుగానే ఒక ముక్కాలు గ్లాస్ కొబ్బరి పాలు అయితే వేసుకున్నాను కదా, అవి కూడా కొలతతో వేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ ఎసరు కాబట్టి 1 గ్లాస్ కొబ్బరి పాలు అలాగే 1 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను అనమాట. తర్వాత నేను తీసుకునేది మొత్తం 2 గ్లాసుల బియ్యం కదా, సో మళ్ళీ ఇంకొక 1.25 గ్లాస్ ఎసరు అయితే వేసుకుంటున్నానండి. ఇలా కొబ్బరి పాలతో కలుపుకొని ఎసరు వేసుకోవాలన్నమాట. అలా కాకుండా కొబ్బరి పాలు సపరేట్గా ఎసరు సపరేట్గా వేసుకున్నారంటే అన్నం అయితే మెత్తగా అయిపోతుందండి. సో అన్నీ కొలుచుకొని వేసుకోండి. ఎసరు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎసరుని ఒక పొంగు రానిచ్చి ఇలా పొంగు వచ్చే టైంలో మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి. ఈ వీడియో అయితే మధ్యాహ్నం లంచ్ టైంలో షూట్ చేసుకున్నానండి. అందుకే కొద్దిగా నిదానంగా షూట్ చేయగలిగాను అనమాట. అదే ఉదయం అయితే కనుక చాలా హడావిడిగా ఉంటుందండి. ఓన్లీ వంట చేయడం అయితే చేసేయచ్చు, కానీ అదే వీడియో చేసుకుంటూ చేయాలంటే 1/2 అవర్ పట్టేది గంట పడుతుందన్నమాట. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఉప్పు చెక్ చేసుకోండి. మనం రైస్ వేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకున్నామంటే అప్పుడు ఉప్పు కరెక్ట్గా సరిపోవాలన్నమాట. సో పలావ్ని ప్లెయిన్గా తిన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ ఉప్పు తక్కువ అయిందంటే టేస్ట్ బాగుండదన్నమాట. ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చుకోండి. విజిల్స్ వచ్చేలోపు పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈ పలావ్ చేసిన రోజు లంచ్ బాక్స్ కాదు కాబట్టి ఇంట్లోనే కాబట్టి పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇలా పలావ్ రైసులు చేస్తే మా ఇంట్లో ఖచ్చితంగా పెరుగు చట్నీ అయినా లేదంటే ఆలూ కుర్మా అయినా ఉండాలన్నమాట. సో ఇక్కడ మా చిన్నోడైతే నేను పెరుగు చట్నీ చేస్తూ ఉంటే నేను కూడా చేస్తానమ్మా అని వచ్చాడనమాట. వాడు ఎలా చేస్తాడనేది చూసేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక 1/2 లీటర్ పెరుగు అయితే వేసుకున్నాడండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇలా విస్కర్తో బాగా కలిపేసుకున్నాడనమాట. మనం చేసుకునే పనుల్లో ఇలా చిన్న చిన్న పనులు పిల్లలకు చెప్తూ ఉండాలండి. సో వాళ్ళకు కూడా అలవాటు అవుతాయి అన్నమాట. మనం దగ్గర ఉన్నప్పుడు ఇలా చేపిస్తూ ఉన్నామంటే మనం లేనప్పుడు వాళ్ళకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలా కాకుండా మగపిల్లలు ఏం చేస్తారులే అని అస్సలు వదిలేయకూడదండి. ఆడపిల్లోలైనా మగపిల్లోలైనా చిన్న చిన్న పనులు చేపిస్తూ ఉండాలన్నమాట. ఇది కేవలం నా ఒపీనియన్ అండి. మీరేమంటారనేది కామెంట్ చేయండి. పెరుగు మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్నామంటే పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. కావాలంటే క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవచ్చు. అలాగే కీర దోసకాయని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. కీర దోసకాయ వేస్తే నాకైతే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. సో నేనైతే వేయనన్నమాట. మీకు ఇష్టం ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలిపేసుకున్నామంటే పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. పలావ్ రైసుల్లోకి బిర్యానీల్లోకి చాలా బాగుంటుందండి. ఆ రోజు మా చిన్నోడు చేసినా కూడా పెరుగు చట్నీ టేస్టీగా ఉందన్నమాట. టేస్టీగా ఉందని చెప్తే చాలు ఇంకా వాని ఆనందానికి అవధులు ఉండవు అనమాట. ఇంకా ఒక 10 పనులు అయితే ఎక్స్ట్రాగా చేసి పెడతాడండి నాకైతే. మీ పిల్లలు కూడా ఇలా చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తారా అనేది కామెంట్ చేయండి. పెరుగు చట్నీ చేసుకునే లోపు కుక్కర్ విజిల్స్ వచ్చి ఆవిరి కూడా పోయిందండి. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పలావ్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు పలావ్ని గరిటెతో ఒకసారి పైకి కిందికి బాగా కలిపేసుకోండి. అంతే, కొబ్బరి పాలతో చాలా సింపుల్గా పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, మిమ్మల్ని మెచ్చుకోక తప్పరండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వేడి వేడి పలావ్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని చల్లటి పెరుగు చట్నీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి పలావ్ని ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. నేనైతే లంచ్లోకి ప్రిపేర్ చేశాను కాబట్టి పెరుగు చట్నీ వేసుకొని తినేస్తున్నామండి. ఒకవేళ లంచ్ బాక్స్లోకి పెట్టాలనుకుంటే కనుక చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లోకి పెట్టించేసామంటే పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తినేసి వస్తారండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా 4వ రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్. ఇది కూడా టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లోళ్ళు పన్నీర్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. సో పన్నీర్తో ఇలా పులావ్ చేయండి. పన్నీర్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిదండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పన్నీర్ పులావ్ని కూడా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. ముందుగానే రైస్ని అయితే నానబెట్టేసుకోండి. ఇంకా ప్రతిదానికి ఎందుకని నేను వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక స్పూన్ నెయ్యి కానీ లేదంటే ఒక చిన్న క్యూబ్ బటర్ కానీ వేసుకొని నెయ్యిని బాగా వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో పలావ్ దినుసులు అన్నీ వేసేసుకొని పలావ్ దినుసుల్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని రెండింటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా కూడా వేసుకొని టమాటాని కూడా మెత్తగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మైన పెరుగు వేసుకొని పెరుగు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకవేళ మీకు పెరుగు ఇష్టం లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయండి. పెరుగు మొత్తాన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. ఈ చికెన్ మసాలా వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ కారపొడి, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని అన్నింటినీ బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసేసుకోండి. ఇంకా కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ చొప్పున ఎసరైతే వేసేసుకోండి. ఇలా ఎసరు వేసుకున్న తర్వాత ఎసరుని బాగా తెరలకాగనివ్వండి. ఎసరు ఇలా తెరులుతున్న టైంలో నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఫైనల్గా కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చుకున్నారంటే పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తినేసేస్తారనమాట. ఇలా రెడీ చేసి పెట్టిన పన్నీర్ పులావ్ని లంచ్ బాక్స్లో పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఈ పన్నీర్ పులావ్ని మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చోలే పులావ్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చోలే మసాలా కర్రీ కాకుండా ఇలా పులావ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకు కావాల్సిన ప్రోటీన్ కూడా చాలా బాగా అందుతుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ చోలే పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ పైన ఒక లోతుగా ఉండే గిన్నెను కానీ బాండీని కానీ పెట్టుకోండి. కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే కొద్దిగా బటర్ వేసుకొని 2 కరిగిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోండి. అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కూడా వేసుకొని టమాటాలని కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. కొద్దిసేపటికి టమాటాలు అయితే ఇలా బాగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఇప్పుడు అందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి.
ఇలా మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక పెద్ద స్పూన్ నిండుగా చోలే మసాలా వేసుకోవాలండి. ఇలా చోలే మసాలా వేసుకోవటం వల్ల పలావ్ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసేసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీరను కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలండి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోనే నైట్ మొత్తం నానబెట్టుకొని కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చుకున్న చోలేనైతే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న చోలే వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఎసరు వేసేసుకోవాలి. ఎసరు వేసుకునేటప్పుడు మనం ముందు చోలే ఉడికించుకున్నప్పుడు నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళను కూడా కలుపుకొని వేసుకోవాలండి. నేనైతే నార్మల్గా కడాయిలో చేస్తున్నాను కాబట్టి ఎసరునైతే కాంచుకొని వేసుకున్నాను అనమాట. సో పలావ్ అయితే తొందరగా అయిపోతుందని ముందుగానే ఎసరును కాంచి పెట్టుకున్నానండి. ఇలా ఎసరు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల కల్లా రైస్ ఒక 50% ఉడికిపోయి ఇలా ఎసరు కూడా తగ్గిపోయి ఉంటుందన్నమాట. ఈ టైంలో స్టవ్నైతే సిమ్లో పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి అన్నంలో తేమ మొత్తం పోయేంత వరకు సిమ్లోనే మగ్గించుకోవాలి. ఇలా తేమ పోయేంత వరకు మగ్గించుకున్నారంటే చోలే పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. కొద్దిగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లో పట్టించామంటే హై ప్రోటీన్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లాస్ట్ రెసిపీ వచ్చేసి గోంగూర పులావ్ అన్నమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. నార్మల్గా గోంగూరతో ఏ కర్రీ చేసినా పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా, ఇలా ఒక్కసారి పులావ్ చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారంటే అందులో గోంగూర వేసినట్టు కూడా తెలియదండి. టేస్టీగా ఉంటుంది. ఇంకా గోంగూర కూడా తినేస్తారనమాట. ఇంకా లేట్ చేయకుండా గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్తో పాటు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆయిల్ నెయ్యి 2 కాగిన తర్వాత పలావ్ దినుసులు అన్నీ వేసుకొని అన్నిటినీ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. మనం గోంగూరతో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయనైతే కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే 2 లైట్గా మెత్తపడిపోతాయి అన్నమాట. ఇలా లైట్గా మెత్తపడిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. గోంగూర వేసుకున్నా కూడా ఇలా ఒక చిన్న టమాటా వేసుకోవటం వల్ల పలావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టమాటాని కూడా కొద్దిసేపు ఆయిల్లో మెత్తబడనివ్వండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే శుభ్రంగా ఒలుచుకొని కడిగి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర అయితే వేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యంతో చేస్తున్నానండి, అందుకే ఒక కట్ట తీసుకున్నాను అనమాట. ఇప్పుడు గోంగూర మొత్తాన్ని ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని మంటను సిమ్లో పెట్టేసి గోంగూర మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు మగ్గించుకోండి. అలాగే గోంగూర మగ్గే టైంలోనే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకొని మగ్గించుకోండి. ఇలా ఒక చిటికెడంతా పసుపు వేసుకోవటం వల్ల పలావ్ కలర్ అయితే చాలా బాగా వస్తుందండి. కొద్దిసేపు మగ్గించుకుంటూ ఉన్నారంటే గోంగూర అంతా కూడా ఇలా బాగా మెత్తబడిపోతుందండి. ఇలా మెత్తబడిపోయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలిపేసుకొని బియ్యాన్ని ఆయిల్లో ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1.25 గ్లాస్ చొప్పున ఎసరు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఉప్పు చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా గోంగూర పులావ్ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో.
టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందన్నమాట. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి. తెలియకుండానే తినేస్తారనమాట. అంతేనండి. చాలా సింపుల్‌గా వారానికి సరిపడా లంచ్ బాక్స్ రెసిపీలు అయితే చూపించాను కదా! మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా గనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.